99% ప్రభావితం చేసే బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు, చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. ఆయన పెద్ద ప్రచారకుడు అని చెప్పి మా బ్యాచ్, ఆయన గొప్ప ప్రచారకుడు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. డిజిటల్ సంబంధించిన పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, ఓసీ కాప్. బ్రదర్ కే పాల్, ప్రపంచ సువార్థికుడే, మనందరూ తెలుసు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ప్రభావితం చేసే వ్యక్తి కాప్. ఓకే. బ్రదర్ జాన్ వెస్లీ, రాజమండ్రికి చెందిన జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. ఓసన్న మినిస్ట్రీస్, జాన్ వెస్లీ, కాపు. పాస్టర్ శాలెం రాజ్, బీసీ. చర్చిలోకి వెళ్ళినప్పుడు మా మాల సోదరులు, మా మాదిగ సోదరులు భక్తులుగానే మిగిలిపోతున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కూడా కొంత నిజం లేకపోలేదు. అయితే ఇక్కడ ఆయన మరిచిపోయిన ఇంకోటి సంగతి ఏంటంటే, మాలలు కానీ మాదిగలు కానీ దళిత సోదరులైనటువంటి వారు మాత్రమే భక్తులుగా ఉన్నారా? కాదే. కమ్మాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, రాజులు కానీ, రెడ్డిస్ కానీ, వెలమ కానీ, ఇంకా ఏదన్నా కానీ, అంటే కులాలు ఎత్తుతున్నందుకు క్షమించండి, అంటే విషయం మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి కనుక సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. వీళ్ళంతా అందరూ పాస్టర్లు అయిపోతున్నారా? లేదు, వాళ్ళు కూడా భక్తులుగా ఉంటున్నారు చర్చిలో. ఇప్పుడు మా చర్చి ఉందండి, ఒక ఎస్సీ క్యాండిడేట్గా ఉన్నటువంటి నేను మా తాతల కాలంలో, మా తండ్రుల కాలంలోని బీసీసీగా మారాను. ఇక్కడ రాజులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే నాయుళ్ళు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ఫ్యామిలీ చర్చిస్ ఉన్నాయి. మరి వాళ్ళంతా పాస్టర్లు అయ్యారా? లేదు, వాళ్ళు విశ్వాసాలుగా కూర్చుంటున్నారు, నేను బోధిస్తున్నాను. అట్లాగే కలవరి టెంపుల్ సతీష్ గారిని, జైపాల్ గారిని, అట్లాగే జాన్ వెస్లీ గారిని, షర్మిల భర్త అనిల్ గారిని, ఇలాగా కొంతమంది ప్రముఖ వేత్తల ఫొటోస్ను ప్రచురం చేసి ఒక వీడియో పెట్టి, దళితులు ఇంకా భక్తులే కానీ అగ్రకులాలే వాళ్ళు పాస్టర్లుగా ఇక్కడ ఉంటున్నారు, సమానత్వం ఎక్కడుంది, సమాజంలో చర్చిలో కూడా ఈ వివక్ష ఉంది అంటూ కొంచెం దాన్ని, అంటే ఎస్సీలైనటువంటి వారికి అండగా ఉండే రీతిగా మాట్లాడుతూ ఇక్కడ ఒక సరిహద్దును ఆయన క్రాస్ చేశాడు అని నాకు అనిపించింది.